వాళ్ళు పూర్తిగా రోడ్డు మీదనే మరి దుకాణాలు పెట్టి ట్రాఫిక్ని ఇబ్బంది చేస్తున్నారు. దయచేసి మరి వాళ్ళు మరి పోలీసు వాళ్ళకి సహకరించాలి. పోలీసు వాళ్ళు ఏ డైరెక్షన్లో పెట్టుకోమంటే ఆ డైరెక్షన్లోనే వాళ్ళు షాపులు పెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా కల్తీ సంబంధించిన మరి ఆరోగ్యం హాని కల్పించే పదార్థాలను కూడా మరి గతంలో కూడా చాలామంది అస్వస్థ పాలైపోయినారు. ఇక్కడ తినుబండారాలు పెట్టి మరి వాళ్ళు తిన్న తర్వాత చాలామంది ఇక్కడ ఆసుపత్రి పాలైనరు. మరి దయచేసి ఎవరైతే తినుబండారాలు పెడతారో ఖచ్చితంగా శానిటరీ ఇన్స్పెక్టర్స్ను హెల్త్ ఇన్స్పెక్టర్లను కూడా పెట్టి మేము అన్ని షాపులను కూడా మరి చెకింగ్ చేపిస్తాము. అన్నిటిని కూడా నిఘా పెట్టి ప్రతి షాపులో కూడా ప్రతి తినే ఫుడ్లో మరి అన్నీ కూడా పరిశీలించిన తర్వాతనే వారికి అనుమతిస్తాము. ఇంకొక విషయం ఏంటంటే ప్లాస్టిక్ పూర్తిగా మరి జాతర అయిపోయిన తర్వాత కుప్పల కొద్ది ప్లాస్టిక్ ఇక్కడ కుమ్మరించిపోతారు. మరి ఆ ప్లాస్టిక్ పర్యావరణం గురించి మనం ప్రతి ఒక్కరం కూడా ఈరోజు మాట్లాడుతున్నాం. మరి మన ప్రాంతంలో పల్లెటూళ్ళల్లో పచ్చదనం ఉండే పొలాలల్లో మరి పర్యావరణము దాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన బాధ్యత మన గ్రామ ప్రజలది. కాబట్టి మరి పొల్యూషన్ సంబంధించింది, ప్లాస్టిక్ సంబంధించింది చెత్తా చెదారం కూడా దయచేసి మరి ఆ ప్లాస్టిక్ కవర్లు చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల వాటిని ప్లాస్టిక్ కవర్లు లేని మాత్రమే మరి పోలీసు వాళ్ళ డైరెక్షన్ తోటి మరి అధికారులు కూడా చెప్తున్నారు ఇక్కడ ప్లాస్టిక్ను అనుమతించద్దు సార్, ప్లాస్టిక్ అనుమతిస్తే పొల్యూషన్ అవుతుంది, చాలా ఇబ్బంది పాలవుతున్నారు, టన్నుల కొద్ది వేసిపోతున్నారు. మరి ఆ ప్లాస్టిక్ లేకుండా చూసుకోవాలని చెప్పి మరి పోలీస్ అధికారులు కూడా మాకు కూడా సూచనలు ఇచ్చిండ్రు.